హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. పెసలండి, ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఈ పెసలతో పచ్చిమిర్చి, అల్లం, కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టి చిట్టిగారెలు చేసుకుందామండి. పెసల పిండితో చిట్టిగారెలు. ఇది మిక్సీ పట్టేసుకుని వచ్చేస్తాను. మిక్సీ పట్టేసానండి. ఇందులో కొంచెం జీలకర్ర, కొత్తిమీర వేసాను. పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టేశాను. రుబ్బిన తర్వాత కొంచెం కొత్తిమీర, జీలకర్ర వేసాను. ఇప్పుడు వేసేసుకుందాం. చిన్నగా చిట్టిగారెలు అంటే చిన్న చిన్నగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. వేగిని అన్నీ తీసేసుకుందామండి ఒక్కొక్కటిగా. పెసరపిండి బాగా మెత్తగా రుబ్బుకోకూడదండి. కొంచెం బరగ్గా రుబ్బుకుంటే ఇలా క్రిస్పీగా వస్తాయి. వేగిపోయినాయండి, తీసేద్దాం. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పెసలతో చిట్టిగారెలండి, సింప్లీ సూపర్. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. కొంచెం మనం మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా, కొంచెం పప్పు ఉండేలాగా మనం మిక్సీ పట్టుకుంటే, అస్సలు వాటర్ లేకుండా ముందుగా మాత్రం కంపల్సరీగా ఒక అరగంట ముందన్నా వడగట్టేసుకుని పెట్టుకోవాలండి. స్ట్రైనర్లో వేసి పెట్టేసుకుంటే చెమ్మంతా పోతుంది. అప్పుడే మనకి పిండి గట్టిగా వచ్చి వడ ఇలా వస్తుందన్నమాట. గారి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తుంది. మనం ముందు వడకట్టుకోకుండా ఉంటే మెత్తగా వస్తాయండి, బాగోవు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏమీ లేదండి, పెసలు, పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. తర్వాత జీలకర్ర, కొత్తిమీర వేసాను, అంతే. ఇంకేం వేయలేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెసలతో చిట్టిగారెలు ట్రై చేయండి. ఒక్కసారి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక స్పెషల్ రిక్వెస్ట్ కూడా ఉందండి. హై బటన్ నొక్కి నాకు హెల్ప్ చేయండి ఛానల్ ముందుకు వెళ్ళడానికి. హై బటన్ నొక్కటం వల్ల నాకు పాయింట్స్ రావడం వల్ల వీడియో ఇంకొంతమందికి, తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ హై బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.